రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మన వరి పైర్లు 2 నెలల దశలకు చేరుకున్నాయి. నారు 1 నెల, మొత్తం కలిపి ప్రస్తుతం 3 నెలల వరి పైరుగా ఉంది. ఇప్పుడు మన వరి పైరు కరకుల దశలో ఉన్నాయి చాలామంది రైతుల వరి పైర్లు. అయితే ఇప్పుడు కరకుల దశలో ఉన్నప్పుడు ఊస తిరగకుండా రైతులు మందులు వాడుతూ ఉంటారు. ఈ ఊస తిరగకుండా మందులు వాడే రైతులు తమ పొలంలో ఒక 2 పాయింట్లను గుర్తుంచుకోవాలి. పురుగు ఉన్నప్పుడు ఒక మందు, అడ్వాన్స్గా కొట్టే మందులు ఒక రకమైన మందులుగా ఉంటాయి అన్నమాట. అయితే తమ పొలాన్ని 4 మూలలు తిరిగిన తర్వాత పురుగు ఉంటే ఒక మందు, తమ పొలాన్ని 4 మూలలు తిరిగిన తర్వాత పురుగు లేకుంటే అడ్వాన్స్గా పురుగు రాకుండా ఉండడానికి ఒక మందు వాడాలన్నమాట. ఇది ఒక్కటి రైతులు గుర్తుంచుకోవాలి. ఇది ఫెర్టిలైజర్ షాపుల్లో ఖచ్చితంగా చెప్పాలి. అయితే కొన్ని మందులు ఉంటాయి, టర్మినేటర్ కానీ, యాంపిల్గో కానీ, కొన్ని రకాలు ఇప్పుడు మనకు క్లోరో కానీ. ఇవి ఏంటంటే పురుగు మీద అటాక్ చేస్తాయి, ఎమ్మటే చంపేస్తాయి. మళ్ళీ తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ పని చేయవు. ఓన్లీ పురుగు మాత్రమే ఇప్పటికిప్పుడు చంపేయగలుగుతాయి, కానీ మళ్ళీ తర్వాత పని చేయవు అనమాట. ఇది ఇప్పుడు మనకు కాట్ ఆఫ్ క్లోరైడ్ 75 Hg కావచ్చు, కాట్ ఆఫ్ క్లోరైడ్ WP రూపంలో ఉన్నది, 50% WP రూపంలో ఉన్నది కావచ్చు, ఇన్స్పియో కావచ్చు, మళ్ళీ క్రిస్టల్ కంపెనీలో కొన్ని మందులు చాలా మందులు ఉన్నాయి ఊస తిరగకుండా. అవి ఏంటంటే ఇవి అడ్వాన్స్గా పనిచేస్తుంటాయి మన పంట మీద. కాబట్టి రైతులు తమ పంట పొలాన్ని 4 మూలలు తిరిగిన తర్వాత పురుగు ఉన్నదా లేదా ఫస్ట్ గమనించుకోవాలి. ఒకవేళ పురుగు ఉంటే ఒక రకమైన మందులు ఫెర్టిలైజర్ షాపులో తీసుకోవాలి. పురుగు లేదు, నా పంట పొలానికి పురుగు లేదు, అడ్వాన్స్గా అంటే ఊస తిరుగుడు రాకుండా అడ్వాన్స్గా ఏ విధమైన మందు కొట్టుకోవాలని అనేది గమనించుకున్న తర్వాత ఫెర్టిలైజర్ షాపులు చెప్పి మరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి మనం ఇంత ముందుకు వరి పైరుని నెట్టుకొచ్చినాం. ఇదే మెయిన్ టైం. ఇప్పుడు చేతికాడి ముద్దని పురుగు లాగేసుకుంటుంది మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు కంకి నల్లి ఊస తిరుగుడు అనే సమస్య యాసంగిలో విపరీతంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇది ఒక్కటి గమనించుకోవాలి. దీని గురించి నేను మందులు మన యూట్యూబ్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేస్తాను, ఏ మందులు వాడుకుంటే బెటర్ రిజల్ట్గా ఉన్నాయి అనేది. ధన్యవాదాలు ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫార్మర్స్. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న.